మాటలు చెప్పిండ్రు కానీ నిలబెట్టుకునే తెలివి లేదు, వాటిని అమలు చేసే జ్ఞానం లేదు. ఈరోజు ఒక్కసారి మీరు దయచేసి ఆలోచన చేయండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఒక్కొక్క పేదవాడికి ఎంతో కొంత లాభం జరిగింది. జీవో నంబర్ 58 కింద, జీవో నంబర్ 59 కింద కేసీఆర్ గారు హైదరాబాద్ పట్టణంలో 1,50,000 మంది పేదవాళ్ళకి పట్టాలు ఇచ్చినారు. కానీ ఈరోజు ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా ఒక్క పట్టా ఇవ్వలేదు, కొత్తగా ఒక్క పేదవాడిని కూడా ఇవ్వలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు మీ జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి కూడా 3,500 మందికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చినారు. మొత్తం హైదరాబాద్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కేసీఆర్ గారు కట్టించినారు. మరి నేను అడుగుతా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లన్న ఈ 2 ఏళ్లలో కట్టినరా? ఒక్క ఇల్లు కట్టినరా? ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టుడే ఇందిరమ్మ రాజ్యమా? హైడ్రా పేరు మీద ఇవాళ మీ బస్తీలకు బుల్డోజర్ పంపుతున్నాడు రేవంత్ రెడ్డి. ఇందిరమ్మ రాజ్యం, ఇందిరమ్మ రాజ్యం అంటాడు, మరి గరీబోళ్ళ ఇండ్ల మీదికి ఇవాళ బుల్డోజర్ పంపుతడమే ఇందిరమ్మ రాజ్యమా? ఆలోచన చేయండి. ఒకనాడు ఇందిరాగాంధీ గారు అన్నారు గరీబీ హటాओ అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు గరీబోంకో హటాओ, గరీబోంకో బేదఖల్ కరో, గరీబోంకో బేఘర్ కరో. అంటే ఇల్లు లేకుండా బయటికి మెడలు పట్టి నూకుతున్నాడు రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడితే రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాలలో కొన్ని వేల పేదల ఇండ్లు నేలమట్టం చేసిండు. ఆ పేదల శాపాలు ఇలా ఈ కాంగ్రెస్ పార్టీకి ఉరితాడై చుట్టుకుంటాయనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దయచేసి ఆలోచన చేయండి. ఎట్లా ఉన్న రాష్ట్రం ఎట్లా అయిపోయింది, ఎట్లా ఎంత అద్భుతంగా అన్ని రకాలుగా అన్ని శీర్షికల్లో అన్ని విధాలుగా టాప్లో ఉండే తెలంగాణ రాష్ట్రం. ఎకనామిక్ గ్రోత్లో అంటే సంపద సృష్టించడంలో నంబర్ 1 తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఉన్నప్పుడు. కానీ ఇవాళ చూస్తే బాధ అవుతున్నది. పేపర్లు రాస్తున్నాయి, కొత్త కొత్త రిపోర్ట్లు వస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం నాశనం చేసిండు. హైడ్రా 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 అని తెచ్చి మొత్తం రియల్ ఎస్టేట్ను కుప్పగూల్చిండు. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ప్లాట్లు కొనేటోడు లేడు, ఫ్లాట్లు కొనేటోడు లేడు. ఇవాళ మొత్తం రియల్ ఎస్టేటు కుప్ప చేసి పెట్టిండు. ఆటో అన్నల కారోబారు మొత్తం దెబ్బతీసిండు. ఒకప్పుడు 2-2.5 వేలు సంపాదించే ఆటో డ్రైవర్లు ఇవాళ 1,000-1,200 సంపాదించలేని పరిస్థితి. 162 మంది ఆటో అన్నలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి. రియల్ ఎస్టేట్ బంద్ అయింది, కారోబార్లు దెబ్బతిన్నాయి, పరిశ్రమలు పారిపోతున్నాయి. 1 కాదు 2 కాదు. మొన్ననే కార్నింగ్ అనే పరిశ్రమ తమిళనాడుకు పారిపోయింది. కేన్స్ అనే పరిశ్రమ గుజరాత్కు పారిపోయింది. ఫాక్స్కాన్ పరిశ్రమ చెన్నైకి పారిపోయింది. ఇంకొక ప్రీమియర్ ఎనర్జీ అనే పరిశ్రమ ఆంధ్రాకి వెళ్ళిపోయింది. ఉన్న పరిశ్రమలు ఇవాళ పక్క రాష్ట్రాలకు పోతుంటే ఏం చేస్తున్నది ఈ ప్రభుత్వం? దయచేసి మీరు ఆలోచన చేయండి. అదే కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 3.5 లక్షలున్న ఐటీ ఉద్యోగులు దాదాపు 10 ఏళ్ల లోపలనే 10 లక్షల ఉద్యోగాలు సృష్టించింది కేసీఆర్ గారి నాయకత్వమా కాదా? ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. ఇంత అద్భుతంగా కేసీఆర్ గారు పనిచేసి 10 ఏళ్ళు మరి అద్భుతంగా తెలంగాణని నెంబర్ 1 చేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవాళ లాస్ట్ ర్యాంక్ మొత్తం 28 రాష్ట్రాల్లో చివరి ర్యాంకులో పెట్టి తెలంగాణను చూస్తుంటే నిజంగా తెలంగాణ కోసం కొట్లాడిన ప్రతి ఒక్కరికి దుఃఖం వచ్చే పరిస్థితి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి గారు ఒక మాట దయచేసి మీరందరూ ఆలోచన చేయాలా. ఎవరన్నా ముఖ్యమంత్రి గారు పెద్ద మనిషి, ముఖ్యమంత్రి అంటే కుటుంబానికి పెద్ద, ఆయననే రోత మాటలు మాట్లాడితే, ఆయననే పనికిమాలిన భాష మాట్లాడితే ఎవరన్నా వస్తారా? పెట్టుబడి పెట్టేటోడు ఎట్లా మాట్లాడుతున్నాడు ఆయన? ఏమంటున్నాడు? ఎవరన్నా పోయి రేవంత్ రెడ్డి గారిని అయ్యా నువ్వే చెప్పినావు కదా, మరి అక్కడ కనబడుతున్నాయి బోర్డు చూడండి, నువ్వే చెప్పినావు కదా, ఆడపిల్లలకు చెప్పినావు నెలకు 2.5 వేలు ఇస్తా అని, ఆ పేదవాళ్ళకు ముసలి వాళ్ళకు చెప్పినావు నెలకు 4,000 పెన్షన్ ఇస్తా అని, వికలాంగులకు చెప్పినావు నెలకు 6,000 పెన్షన్ ఇస్తానని, అట్లాగే మరి రైతులకు చెప్పినావు, మైనారిటీలకు మైనారిటీ సప్లాన్ అన్నావు, అట్లాగే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు అన్నావు, మొత్తం 420 హామీలు ఇచ్చినావు. మరి ఎప్పుడు అమలు చేస్తావు అంటే రేవంత్ రెడ్డి గారు కుటుంబ పెద్ద ఎట్లా మాట్లాడాలా? కొద్దిగా ఇబ్బంది ఉన్నది, 4 రోజులకు ఇస్తా, జర్ర ఓపిక పట్టమని చెప్పాలి. కానీ ఆయన ఏమంటున్నాడు? దబాయిస్తున్నాడు. ఏం చేస్తారు మీరు నన్ను? కోసుక తింటారా? ఏం చేస్తారు మీరు నన్ను? కొడతారా అని రేవంత్ రెడ్డి గారు హుంకరిస్తూ ఉన్నాడు. ఇది ఒక కుటుంబ పెద్దకు ఉండాల్సిన లక్షణమా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి, కానీ ఇవాళ 4 లక్షల మంది జూబ్లీ హిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికొచ్చింది. మీరిక్కడ గట్టిగా జూబ్లీ హిల్స్లో తీర్పిచ్చి
కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ జప్తు చేస్తే ఖచ్చితంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు అక్కడ ఉన్న బాకీ ఉన్నాయన్నీ మీకు బ్రహ్మాండంగా వాళ్ళకు అందుతాయి. నెలకు 2,500 పెన్షను, నెలకు 2,500 మహిళలకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీ హిల్స్లో పోవాలి. నెలకు 4,000 రూపాయల పెన్షన్ ముసలోళ్ళకు పెద్ద మనుషులకు రావాలంటే కాంగ్రెస్ డిపాజిట్ జూబ్లీ హిల్స్లో పోవాలి. వికలాంగులకు 6,000 రావాలంటే కాంగ్రెస్ పార్టీ చిత్తుగా జూబ్లీ హిల్స్లో ఓడిపోవాలి. నేను చెప్పేది కరెక్టేనా కాదా? ఒకవేళ కాంగ్రెస్కు ఓటేస్తే ఏమవుతుంది? ఓటు ఎవరికేయాలి? ఏ గుర్తు? ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు దేశముదురులు. వాళ్ళు ఏం చేస్తారు? పైసలు చేతిలో పెడతారు. ఓటుకు 5,000 ఇస్తారట, రాసుకోండి. ఓటుకు 5,000 ఇస్తే మీరేం చేయరు ఎరికేనా? 5,000 ఇస్తే మంచిగా జేబులో పెట్టుకొని మెల్లగా అడుగురి, అవు బిడ్డ మరి మిగతా పైసలు ఎప్పుడు ఇస్తావు కొడుకా అని అడుగురి. అగో ఏం పైసలు అంటే అవు గా బాకీ. అరే నీకు దండం పెడతారా భయ్, బంద్ చేయి నువ్వు. ఓయ్ ఓ బంద్ కర్రే బడే బాయ్ బంద్ కర్. ఇగో గా పైసలు బాకీ ఎంత బాకీ ఉన్నాడు రాసిరు చూడు. ఒక్కొక్క ఆడబిడ్డకు 24 నెలలకు నెలకు 2,500 చొప్పున 60,000 బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు. 5,000 జేబులో పెట్టుకోండి, మరి మిగతా 55,000 ఎప్పుడు ఇస్తావు కొడుకా అని మెల్లగా అడుగుండ్రి. ముసలోళ్ళ దగ్గర పోయి 5,000 చేతిలో పెడితే నువ్వు నాకు 48,000 బాకీ ఉన్నావు కదా బిడ్డ, 24 నెలలు 2,000 చొప్పున 48,000 బాకీ ఉన్నావు, 5,000 ఇచ్చినావు, మిగతా 43,000 ఎప్పుడు ఇస్తావు కొడుకా అని అడుగుండ్రి. అట్లాగే ఆటో డ్రైవర్ల దగ్గర పోయి పైసలు పెడితే నాకు నెలకు 1,000 రూపాయలు ఇస్తాన్నావు, 24,000 ఇవ్వాలి, మరి 5,000 ఇచ్చినావు, మిగతా 19,000 ఎప్పుడు ఇస్తావు బిడ్డ కాంగ్రెస్ ఓడా అని అడగాలి. ఇంకొకటి కూడా ఉన్నది డేంజర్. వాళ్ళు ఏం చేస్తారంటే చేయి ఆపమంటారు, ప్రమాణం చేయమంటారు. ప్రమాణం చేసుడు తెలుసు కదా, ఇట్లా దేవుని మీద ఒట్టేసి చెప్పమంటారు. మీరు ఏం చేయాలి ఎరికేనా? వాళ్ళు ప్రమాణం చేయమనగానే మీరు కూడా చేయి ఆపాలి నిజాయితీగా.